గొప్ప ఆర్థికవేత్త, ఒక సామాజికవేత్త, ఒక రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, ఒక కమ్యూనిస్టు, ఒక విప్లవకారుడు, ఒక త్యాగధనుడు, ఒక విద్యావంతుడు, లోతైన పరిశోధకుడు, గొప్ప శాస్త్రవేత్త, అద్భుతమైన మేధావి, చక్కటి సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి, ఎంతో గొప్ప ఉపన్యాసకుడు. వీటన్నిటినీ మనం పరిశీలిస్తే ఆయన జీవితం మనకు అర్థమవుద్ది. లేకపోతే ఏమనిపిస్తుంది, దేశం కోసం ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు ఉరిదీసిరు, చచ్చిపోయాడు, ఇక ప్రాణం ఇవ్వడం కంటే ఇంకా పెద్ద విషయం ఏముంటుంది, ప్రాణం ఇచ్చిండని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, నా వయసు ఇప్పుడు 43, నాకంటే 20 ఏళ్ళు చిన్నోడు భగత్ సింగ్. 23 ఏళ్ళు ఆయనకి, నాకు 43 ఏళ్ళు. తేడా కనిపిస్తుందా? మరి మనందరం భగత్ సింగ్ కంటే పెద్దోళ్ళమే వయసులో. కానీ అప్పటికే 100 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి. ఎంత పెద్ద సాహసం అయితే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ ఉన్న బ్రిటిష్ వారి రాజ్యాన్ని ఎదురు తిరుగుతాడు. ఆ జనరల్ డయ్యర్ ఒడయ్యర్లు సత్యపాల్ కిచ్లూడ హత్యకు నిరసనగా జరుగుతున్నటువంటి జలియన్ వాలా బాగులో బయటికి వెళ్లే ద్వారమే లేని వాళ్ళని పిట్టల్లా కాల్చి పడేస్తూ ఉంటే, బావిలో పడి చచ్చిపోతూ ఉంటే, ప్రాణాలతో ఒకరి మీద ఒకరు పడి ఆ నీళ్ళలో మునిగి చచ్చిపోతూ ఉన్నప్పుడు గుండెలు అవిసిపోయిన వ్యక్తి ఉద్దమ్ సింగ్ అక్కడికి వెళ్ళి అక్కడే చంపొచ్చాడు కారకుడైన. కానీ ఇక్కడ బాలా గంగాధర్ తిలక్ను లాఠీతో కొట్టి చంపిన వ్యక్తిని చంపినటువంటి వ్యక్తి, ఒక వేషం మార్చుకున్నటువంటి వ్యక్తి. చూడండి, ఆయనలో ఒక నటుడు కూడా ఉన్నాడు కదా, ఒక బ్రిటిష్ రాజులాగా క్యాప్ పెట్టుకొని ఆయన సూటు బూటు వేసుకున్నటువంటి వ్యక్తి. ప్రతిరోజు ఉదయము చక్కగా గాయత్రి మంత్రాన్ని చదివినటువంటి నిజమైన భక్తుడు. ఆయన యుద్ధం కోసం, తన రాజనీతి కోసం కట్ చేసుకొని క్రాఫ్ట్ పెట్టుకోవాల్సి వస్తే ఆధునికంగా మారినటువంటి వ్యక్తి. చూడండి, నీతో పాటు 2 రోజులు ఒక మనిషి రావడానికే నీతో బతిలాడించుకుంటాడు. నీతో పాటు ఒక ఏడాది పాటు ఉండాలంటే వాళ్ళని నువ్వు ఎంత స్ఫూర్తిని కలిగించాలి. నీతో పాటు ప్రాణం కూడా పోవడానికి సిద్ధంగా రాజగురు సుఖదేవులు తోటి ఖైదీలు, పోయినా ప్రాణం పర్వాలేదు, నా స్నేహితుడి మాటల్లో నిజముంది, తన పోరాటంలో న్యాయం ఉంది, నేను కూడా అతని స్ఫూర్తిని పుణికిపుచ్చుకోవాలని ఏకంగా ప్రాణాలను కూడా గడ్డిపోచులాగా తొలగించాలంటే ఎంత పెద్ద మోటివేటర్ అయి ఉండాలి భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో. ఒకవైపు ఉరితాడు అలా వేలాడుతూ స్వాగతం పలుకుతూ ఉంటే అందరూ నాకు మరో జన్మలోనైనా నాకు గొప్ప తల్లిదండ్రులను ఇయ్యి, నాకు ఆ స్వర్గాన్ని ఇయ్యి, లేకపోతే నాకు ఇది ఇయ్యి, అది ఇయ్యి, నా ఆత్మను అటు తీసుకెళ్ళి ఇటు తీసుకోవాలని అందరూ భజనలు, నమాజులు, తపస్సులు, పూజలు అన్నీ చేస్తూ ఉంటే, సిల్లిగా ప్రవర్తిస్తుంటే, ఎంగేజ్లో ఆ ఉరితాడే నా భార్య, నేను దాన్నే ముద్దాడుతున్నానని చెప్పాడు. ఎంత సాహసం! ఎదురుగా బ్రిటిష్ అధికారులందరూ ఉన్నారు భవనంలో, పార్లమెంట్ భవనంలో. ఈయన బాంబు వేస్తే 4 మధ్యలో వేస్తే 4 ఒక్క సెకండ్లో చచ్చిపోతారు. కానీ బాంబు తయారు చేయడం నేర్చుకొని, దానిని విసరము పేల్చడము నేర్చుకొని, ఏడ వెడితే వాళ్ళు చచ్చిపోకుండా ఉంటారో ప్రాణం విలువ తెలిసినాడు. ప్రాణం తీసే తీవ్రవాది కాదు భగత్ సింగ్. ప్రాణం విలువ తెలిసి కేవలం వాళ్ళని భయపెట్టాలి, మా నిరసన, మా ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేయాలని మాత్రమే ప్రణాళిక చేసిన వ్యక్తి. బాంబు పేలగానే ఆ పొగలో, ఆ శబ్దంలో ఎక్కడికక్కడ చిందరవందర వెళ్ళిపోతా ఉంటే, తప్పించుకునే అవకాశం దారులు తెరిచి ఉంటే పారిపోయే వ్యక్తిని కాదు నేను వచ్చింది బాంబు విసిరి ప్రపంచానికి మా నిరసన తెలియజేసి, అరే నీ గుండెలో కూడా బాంబు వేశాము, నిన్ను కూడా చంపగలం, చంపడం మాకు పెద్ద విషయం కాదు, కానీ మా ఆకాంక్ష, మా కోరిక నెరవేర్చాలి, మా ఆశ మీకు తెలియజేయాలని మాత్రమే బాంబు విసిరాము అని చెప్పి అక్కడే ఉండి విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ, నా దేశానికి స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ కుక్కలారా వెళ్ళిపోండి అని చెప్పినటువంటి ఎంత సాహసం అది! చాలని తిండిని తింటూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడంటే ఎంత ఆరోగ్యం మీద పట్టు ఉన్న వ్యక్తి ఆయన. అందమైన సుందరి, 23 ఏళ్ల యువకుడినా, అందులోనూ పంజాబు వాడు. పంజాబు సిక్కులు ఎంత హైట్, పర్సనాలిటీ అందంగా ఉంటారో, ప్రతి నలుగురిలో ఒకరు మన
ఇండియన్ ఆర్మీలో కాపలా ఉండేది పంజాబ్ వాళ్ళే, హర్యానా పంజాబ్ వాళ్ళే మెజారిటీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆజానుభావులు. అలాంటి ఎర్రగా హైటు పర్సనాలిటీ ఉన్న ఆయన తన కమ్యూనిటీలో తన మరదలు తనతో ప్రేమలో ఉన్న ఆవిడకి తాను రాసిన ఉత్తరం రాస్తే తెలుస్తుంది మనం ఎంత నీచంగా బతుకుతున్నాము, ఎంత ఆ పెంట మీద పురుగుల కంటే హీనంగా బతుకుతున్నాం అనిపిస్తుంది. ఆయన తన లవర్కు రాసిన ఉత్తరం, తన తండ్రికి రాసిన ఉత్తరం, తన తల్లికి రాసిన ఉత్తరం, యువతను ఉద్దేశించి ఆయన రాసిన ఉత్తరం చదివితే తెలుస్తుంది. ఆయా సందర్భాల్లో ఆయన రాసిన కరపత్రాలని చూస్తే తెలుస్తుంది. రాత్రిళ్ళు ప్రయాణం చేస్తూ, రైలులో మారువేషంలో ప్రయాణం చేస్తూ, నడకలో ప్రయాణం చేస్తూ, ఒక ఉద్యమకారులను కలుస్తూ, గదర్ వీరులను కలుస్తూ, స్వాతంత్రం కోసం విప్లవ బాటలో నడిచే వాళ్ళందరినీ కలుస్తూ, విప్లవ పంతాన్ని వివరిస్తూ, సామాన్య కూలీ జనాల్ని కూడగడుతూ, కార్మిక క్షేత్రాలకు వెళ్లి కార్మికుల అన్యాయాలను వివరిస్తూ, విద్యార్థి నాయకుల దగ్గరికి వెళ్లి విద్యార్థులను సమీకరిస్తూ, దేశ విదేశాల్లో ఉన్నటువంటి విప్లవ కామ్రేడ్లను కలుస్తూ, తమ ఆలోచనలు, చర్చల్ని, సంప్రదింపులను జరుపుతూ, తనలో ఉన్నటువంటి తోటి ఉద్యమకారుల్లో ఉన్నటువంటి పిరికితనాన్ని చంపివేస్తూ, వాళ్ళలో ఉన్న చాదస్తాన్ని చంపివేస్తూ, కుల మత దురహంకారాన్ని కూల్చివేస్తూ, కులం ఈ దేశానికి ఎంత ప్రమాదమో 23 ఏళ్ల భగత్ సింగ్ గుర్తించాడు. గాని 63 ఏళ్ళైనా రిటైర్ అయిపోయినా కనీసం తాను బతికి ఉన్న ఈ సమాజానికి ఈ గాలిని పీల్చుకున్నాను, మరి ఈ గాలిలో ఎంత కాలుష్యం అవుతుంది, కనీసం పర్యావరణం కోసం పనిచేద్దామా, ఈ చెట్టు మనకి ఇన్ని ఇస్తుంది, ఈ చెట్లను పరిరక్షించడానికి పనిచేద్దామా, ఈ నేల మీద ఇప్పటికే 60 ఏళ్లు బతికాను, ఈ నేల కాలుష్యం కాకుండా కాపాడదామా, తాగుతున్న ఈ నీరు విషమవుతుంది, దీన్ని పరిష్కరించడానికి పనిచేద్దామా, నా చుట్టూ ఉన్న సమాజం కులం పేరుతో, మతం పేరుతో, అసమానతల పేరుతో, అనేక రకాల విభిన్నమైన అంశాలతో నిరంతరం గబ్బు గలీజ్గా మారిపోతున్నారే, నా బతుకు నేను బతుకుతున్నా, నేను ఇంకేం చేయగలను అనేటువంటి సోయి 63 కూడా రాలేదు. కానీ 23 ఏళ్ళకి ఆయన రాయగలిగాడు, చదివగలిగాడు, దేవుణ్ణి ప్రశ్నించగలిగాడు. ఈ రోజు 2023లో దేవుడు లేడు అని చెప్పడానికి ఒక్కొక్కరికి లాగు నడుస్తుంది. ఉంటే ఉండొచ్చేమో, నమ్మేటోళ్ళు మీ ఇష్టము, నేను నమ్మను కానీ ఇతరులని నమ్ముతుంటే వద్దనను అని నంగనాచి దొంగ ముచ్చట్టో లేక డొంక తిరుగుడో లేకపోతే భయపోడో తనేదో సాటుమాటుగా చిన్నగా చెప్పు పెట్టి కొట్టకుండా తువాలతో కొట్టినట్టుగా ఎన్నో డంకలు తిరుగుతున్న రోజుల్లో దేవుడు స్పష్టంగా లేడు. చైతన్యాన్ని కోరుకునేవాడు, అభ్యుదయాన్ని కోరుకునేవాడు, విప్లవాన్ని కాంక్షించేవాడెవడు అభూత శక్తుల మీద ఆధారపడకూడదు, మానవ మేధస్సు మీద, సంఘటిత శక్తి మీద, పోరాటం మీదనే ఆధారపడాలి తప్ప అభూత వ్యక్తులు శక్తుల మీద ఆధారపడకూడదు అన్నాడు. దేవుడు అనేవాడు ఒకవేళ ఉంటే ఆయనంత దుర్మార్గుడు నీచుడు ఇంకెవడూ లేడు. ఎందుకంటే గుడ్డి వాళ్ళని వాడు ఎందుకు పుట్టించాడు, అంగవైకల్యంతో వాళ్ళని ఎందుకు పుట్టించాడు, ఆ కుష్టి వాళ్ళని ఎందుకు పుట్టించాడు, అలాగే ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని చంపుతుంటే, బ్రిటిష్ వాడు ఇక్కడ పీడన చేస్తుంటే, ఒక జాతి మరో జాతాన్ని చేస్తూ ఉంటే అంత దుర్మార్గంగా చూసేవాడు దేవుడు ఎలా అవుతాడని ప్రశ్నించాడు. నేను నాకు వచ్చే పేరు కీర్తి వలనో తెలివితేటల వలనో స్వాతంత్రం కోసం పోరాడుతున్నట్టు వల్ల నాకు వచ్చే ఆ పేరు వల్ల తలపొగరుతో అనట్లేదు. లోతైన అధ్యయనం ద్వారా, పరిశీలన ద్వారా, చదవడం ద్వారా, చర్చించడం ద్వారా, ఆలోచించడం ద్వారా, నన్ను నేను మెరుగుపరుచుకోవడం ద్వారా నిజాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇప్పటికీ మన వాళ్ళకి స్వాతి పత్రిక తెలుసు, అభిసారిక పత్రిక తెలుసు, ఏది కాదంటే ఆదివారం పత్రికలు ముంగటేసుకొని చూస్తారు. కానీ ఒక్కో రోజు ఆయా రాజకీయ పార్టీల కరపత్రాలుగా ఉన్న పత్రికలను చదువుతూ మురిసిపోతారు తప్ప భగత్ సింగ్ తన నెత్తురు వృధా కాదు అని రాసే పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది. తెలకపల్లి రవి గారు తీసుకొచ్చిన భగత్ సింగ్ అనుచరులు ఆలోచనలు చదివితే తెలుస్తుంది. ఆయన జైలు డైరీ చదివితే తెలుస్తుంది. నేను ఎందుకు నాస్తికత్వం తీసుకున్నాను, ఎందుకు నాస్తికున్నాయననే పుస్తకం చదివితే తెలుస్తుంది. కులం గురించి ఆయన ఏం రాశాడు, మతం గురించి ఆయన ఏం రాశాడు, దోపిడీ గురించి ఏం రాశాడు, కమ్యూనిజం గురించి ఏం రాశాడు, విప్లవం గురించి ఏం రాశాడు, యువకుల గురించి ఏం రాశాడు, అప్పుడున్న సమాజంని పీడించే వ్యవస్థల గురించి ఏం రాశాడు, అప్పుడే పాశ్చాత్యీకరణ గురించి, ప్రపంచీకరణ గురించి, విష సంస్కృతి గురించి, ఆధిపత్య ధోరణి గురించి, క్లాస్ డిస్క్రిమినేషన్ గురించి, పీడన గురించి రాసిన ఒక విశ్లేషకుడు కదా ఆయన. ఆయన డైరీలో రాసుకున్నటువంటి వాక్యాలు, ఆయన్ను ఆకర్షించిన పదాలు, కొటేషన్స్, ఆ స్టాటిస్టిక్స్ అని చూస్తూ ఉంటే మనం బతుకుతున్నాం ఎందుకురా, మనం రాస్తున్నాం ఎందుకురా అనిపిస్తుంది. ఏ రోజైనా ఒక పత్రిక చదువుతూ, ఒక పుస్తకాన్ని చదువుతూ చక్కటి నోట్బుక్ పక్కన పెట్టుకొని భగత్ సింగ్ వారసుడిగానో, బాబాసాహెబ్ వారసుడిగానో, ఈ పుస్తకం టైటిల్ ఏంటి, దీని రచయిత ఏంటి, ఇది ఏ పబ్లికేషన్ లో ఏ ఇయర్ లో వచ్చింది, అసలు ఇందులో ఏ కొటేషన్, ఏ పేజీలో ఏ ప్రధాన అంశం ఉంది, ఈ అంశాన్ని నా ప్రసంగంలో ఎక్కడ ప్రస్తావించాలి, లేదా ఎదుటి వాళ్ళకి నేను ఏ విషయాన్ని ఎలా తెలియజేయాలనేటువంటి విషయాన్ని ఆయన రాసుకున్న నోట్స్ చూస్తే ఆయన పిహెచ్డి స్కాలర్ అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ 23 ఏళ్ల వయసులోనే తన తండ్రి తల్లి తనను ప్రాధేయపడ్డాయా,
నన్ను క్షమాపణ కోరి నా తరపున నువ్వు సారీ చెప్పి బ్రిటిష్ వారి కాళ్ళ కాడ మోకలి వెళ్ళి నాకు ఒక బ్రతుకునిద్దామనుకున్నా, ఆ పనికి మాలిన బతుకు నాకెందుకు అన్నాడు ఆయన. డియర్ ఫాదర్, నువ్వు నా కోసం రికమెండేషన్ లెటర్ రాసి నా కొడుకు విడిచిపెట్టమని నువ్వు రాయకు. నేను నీకు పుట్టలేదనుకో, నువ్వు నాకు తండ్రివి కాదనుకో, నేను ఈ దేశానికి పుట్టిన బిడ్డని, ఈ దేశ సంఖ్యలు తొలగించడం కోసం ప్రాణాలు అర్పిస్తున్నాను. నేను చచ్చిపోతే లక్షల మంది భగత్ సింగ్లు పుడతారని చెప్పాడు. కానీ ఆయన కలలు కన్నట్టుగా అనేక ఎర్రని పువ్వులు పూసాయి, ఆరిపోయాయి. అనేక నీలి రంగు పువ్వులు పూసాయి, ఆరిపోతూనే ఉన్నాయి. కానీ ఇంకా నల్ల రంగులు మాత్రం ఏ రంగులోకి మారలేదు. కానీ నల్లని చొక్కాలు వేసుకున్న నాస్తికులమైన మనం ఇదొక నిరసనకు చిహ్నం. ప్రతిఘటన, పోరాటానికి, ధిక్కారానికి, అసమానతల అజ్ఞానాన్ని వ్యతిరేకించే ఒక స్వరం మన నల్ల చొక్కా. కాబట్టి ఈరోజు లేని మూర్తిలకి ప్రాణాలు పోస్తూ, భజనలు చేస్తూ, ఆరాధ్యం చేస్తూ, సహస్రనామాలను కీర్తిస్తూ, భజనలు చేస్తూ, క్యాసెట్లు, పాటలు, వీడియోలు, టీవీలు గంటల తరబడి అన్ని సాష్టాంగ ప్రార్థనలు, నమాజులు ఇవే వెళ్ళిపోతూ ఉన్నాయి. మనిషికి జరిగే పీడనను మనిషే ఏకమై పోరాటం చేయాలి. పోరాటం ఒకవైపు సన్నగిల్లిపోతా ఉన్న క్రమంలో నాస్తికులమైన మనం దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణం ఇచ్చినటువంటి భగత్ సింగ్ ని మళ్లీ తట్టిలేపి నేటి యువతకు ఆదర్శం చేయాలి. లేకపోతే కులం గురించి మాట్లాడకుండా, మతం గురించి మాట్లాడకుండా, అసమానతల గురించి, అస్పృశ్యత, అంటరానితనం గురించి మాట్లాడని వ్యక్తుల్ని ఈరోజు యువతకు ఐకాన్లుగా చిత్రీకరిస్తున్నారు. ఏసయ్య ప్రార్థన ఇస్తూ ఏసయ్యనే దేవుడు అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అల్లాహు అక్బర్ ఇల్లల్లా అని చెప్పేసి అల్లాహకు నమాజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాను, లేదా రాముడే జై శ్రీరామే అంటున్నారు. అలా అందరూ నేటి యువత లేని ప్రతిమలు, కల్పిత పాత్రలను వ్యక్తులుగా ఊహించుకొని ఆదర్శంగా భావించుకొని జీవిస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నేలపై నడిచి, ప్రాణాలు అర్పించి, రాసి, ప్రసంగించి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వీరుల చరిత్రని మనం తీయాలి. ఒక్క భగత్ సింగే కాదు మిత్రులారా, ఉద్ధమ్ సింగ్ నుంచి మొదలుకొంటే ఆజాద్ చంద్రశేఖర్ దాకా ఎదుటి శత్రువు యొక్క తూట నా గుండెలోకి దిగి నా ప్రాణం పోకూడదు, చివరి తూట నాదే అయి ఉండాలి, నా తూటాకే నేను చచ్చిపోవాలని తన చేతిలో ఉన్న 6 తూటాల్లో 5 తూటాలు 5గురిని చంపి చివరి తూటాని తనకు తాను పెట్టుకొని కాల్చుకున్నాడు ఆజాద్ చంద్రశేఖర్. ఉద్ధమ్ సింగ్ ఇక్కడే పుట్టి పెరిగి తాను బాల్యంలో ఉండి తన అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, చిన్నపిల్ల, పెద్దవాళ్ళు అందరూ చచ్చిపోతుంటే శవాల మధ్య తాను కూడా చచ్చినట్టుగా నక్కి పడుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రక్తాన్ని, ఊడిపడిన అవయవాల్ని మూటగట్టుకొని అమ్మా నాన్నల్ని ఏరుకొని ఏడ్చి ఆ మట్టి మీద ప్రతిజ్ఞ చేసి తాను చదువుకొని తన గుండెల్లో ఆ ప్రతిక్వాల జ్వాలని అలాగే పెట్టుకొని ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ దానికి కారకుడైన వ్యక్తిని తుపాకీతో కాల్చి ఉరిదీయబడ్డాడు కదా ఉద్ధమ్ సింగ్. మన మధ్యలో ఉన్నటువంటి కొమరం భీం, ఆయన చరిత్రను ఎవడు చెప్పాలి? సమ్మక్క సారక్కలు వీరవనితలు. వాళ్ళని వీరవనితలను మనం చెప్పకపోవడం వల్ల వాళ్ళు దైవవనితలు గాను, వనదేవతలు గాను, గిరిజన దేవతల్లో కూడా గిరిజన దేవతలు, ఎస్సీ దేవతలు, మాల దేవతలు, మాదిగ దేవతలు అయిపోయినటువంటి పరిస్థితి తయారైంది మిత్రులారా. ఒక సాహు మహారాజ్ చరిత్రను ఎవడు చెప్పాలి? ఈరోజు మనమందరం శివాజీ చరిత్రను తీసుకొని ఆయన ఎంత పెద్ద పోరాటం చేశాడు, తనలో ముస్లింలను సైనికులుగా ఎలా చేర్చుకున్నాడు, గెరిల్లా యుద్ధాన్ని ఎలా చేశాడు, ఇలా ఆయన తన పెంచిన తల్లి నుంచి, ఉగ్గుపాల నుంచి పోరాట స్ఫూర్తిని తీసుకొని ఆయన యుద్ధం చేసి ఒక బీసీ నాయకుడుగా ఏ విధంగా రాజు చక్రవర్తి అయ్యాడు, బ్రాహ్మణులను ఏ విధంగా అంతమొందించాడనే చరిత్ర చెప్పకపోవడం వల్ల ఆయన మరాఠా రాజ్యానికి, హిందూ రాజ్యానికి ప్రతినిధిగా, ముస్లింల రాజ్యాన్ని కూల్చిన వ్యక్తిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళని వీరులుగా చేసేస్తున్నారు మిత్రులారా. భగత్ సింగ్ కూడా 22 బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 22 ప్రతిజ్ఞలు ఇచ్చాడని, బౌద్ధాన్ని స్వీకరించాడని, దేవుడిని తులనాడాడనే విషయాన్ని మనం చెప్పకపోవడం వల్ల బౌద్ధము భక్తితో నిండిపోయిందిగా మారిపోయింది. అంబేద్కరిజము మేము భజనలు చేస్తాము, బాబాసాహెబ్ అంటాం అనేటువంటి మిక్స్డ్ కల్చరల్ గా ఒక కల్తీగా కూడా మారిపోయింది మిత్రులారా. ఒకసారి మహనీయుల కాడే అయిపోతున్నాం మనం. బీర్సా ముండా గురించి ఎవరు చెప్పాలి? నంగేలి మాత గురించి ఎవరు చెప్పాలి? నారాయణ గురువు గురించి ఎవరు చెప్పాలి? పండిత అయోధ్యదాస్ గురించి ఎవరు చెప్పాలి? మనమంతా మన తరానికి, మన తర్వాత తరానికి నేర్పించకపోవడం వల్ల వాళ్ళ ఖాళీ సమయము లేదా వాళ్ళ ఆసక్తులు భక్తి వైపు, మద్యం వైపు, వ్యసనాల వైపు, ఫోర్న్ సైట్స్ వైపు, అమ్మాయిల వెనకాల తిరగడం వైపు, బాత్రూంలో గంటల తరబడి గడపడం వైపు, సెల్ ఫోన్లో మూతులు పెట్టడం దగ్గర ఆగిపోయారు మిత్రులారా.
కాబట్టి నల్ల చొక్కా ధరించిన నాస్తిక సోదరులారా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా, నాయకులారా, కార్యకర్తలారా, మన దేశానికి కావలసిన స్ఫూర్తి ఈ దేశంలోనే ఉంది. 28,000 మంది బ్రాహ్మణ సైన్యం అటుంటే కేవలం 500 మంది మహార్ సైనికులు సికానాకు నాయకత్వంలో భీమా కోరేగాంలో ఆరవీర భయంకర పోరాటం చేసి ఒక్కొక్కటి తలలు చేతులు నరికేసి వాళ్ళ కాళ్ళు చేతులు అవయవాలు పోతున్న భీమా నదిలో ఏరులు రక్తమై పారి ఎర్రని నీరు మారిపోయినా కూడా వారం రోజుల పాటు పోరాటం చేసి జనవరి 1న యుద్ధం విజయం సాధించారు కదా. మరి దానికి జనవరి 1న భీమా కోరేగాం విజయ్ దివాస్ జరుపుతున్నామే. కాబట్టి నేటి తరానికి కావాల్సిన స్ఫూర్తి, యూత్కి ఐకాన్, పోరాటానికి ప్రతిరూపాలు మన దగ్గరే ఉన్నాయి. ఈరోజు చేగువేరా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం, తప్పులేదు. కానీ ఇక్కడే పుట్టిన జార్జి రెడ్డి గురించి ఎవడు చెప్పాలి? మన మధ్య పుట్టి పెరిగి తోటి తరాన్ని ప్రభావితం చేసిన వీరుడు కాదా? ఒక ఆయనేనా? జంపాల చంద్రశేఖర్ లేరా? మన మధ్య రమాకాంత్ అన్న లేడా? ఎంతో మంది ఉన్నారు మిత్రులారా. భక్తిలో బాగా బదిలీ చేసేటోడు పేద పండితుడై అర్క తిని బంగారు గండ పేరుండాలు, పట్టు పంచెలతో, బంగారు ఆభరణాలతో, కానుకలతో బంగారు పైలాకిల మీద ఊగించబడతారు. భక్తిని అజ్ఞానాన్ని బోధిస్తూ స్వర్గము నరకము అని రంభ ఉరుస్తూ డాన్స్ చేయొచ్చని మాట్లాడేటోడికి ఇక్కడ కనకాభిషేకాలుంటాయి. కానీ విప్లవం వర్ధిల్లాలి, పోరాడదాం, పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఓ యువతి యువకులారా, పిడికిలు బిగించుదాం. నీ బతుకు నువ్వు బతుకుతూ నీ కోసం మాత్రమే కాదు, కొంత సమాజం కోసం కూడా బతుకు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులురా, ఈ మనుషులు పడే పెడల గురించి మాట్లాడురా అని చెప్పిన ఎంతో మంది వీరులని అర్బన్ నక్సలైట్లు అని ఇప్పుడు అంటారు, గతంలో నక్సలైట్లు అంటారు, దానికంటే ముందు తిరుగుబాటుదారులు అంటారు, దానికంటే ముందు ప్రతిఘాతక శక్తులు అంటారు, దానికంటే ముందు అనేక రకాల పేర్లు పెట్టారు మిత్రులారా. కానీ ఈ దేశంలో ప్రజల్ని ప్రశ్నించమన్న వాళ్ళు చార్వాక లోకాయుతులు, ఆలోచించమన్న వాళ్ళు చార్వాక లోకాయుతులు. అశితకేశ కంబలి మచ్చ ఘోషాల నుంచి మోలుకొంటే సత్యకామ జాబాలి వరకు ఈ సమాజాన్ని చైతన్యం వైపు నడిపించిందంతా కూడా ప్రశ్నను ఆధారంగా చేసుకుని దోపిడిని వ్యతిరేకించే గొంతులే. కాబట్టి పీడనని పోగొట్టేది శాస్త్రీయ సమాజాన్ని, సమసమాజాన్ని, విజ్ఞాన సమాజాన్ని నిర్మించాలనుకునే వారందరూ కూడా ఎన్నో అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఒక దేవుడు అలా కష్టపడ్డాడు, ఈ ప్రభువయ్య ఇలా ముళ్ళకీటంతో మోకరిల్లి బాధపడ్డాడు అని యేసయ్య గురించి చెప్తా ఉంటారు. గంటలు గంటలు అదే బుక్ను 100 సార్లు చెప్తారు. లేకపోతే ఇలా తల్లడిల్లాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు, ఇలా తల్లడిల్లాడు మహావిష్ణుమూర్తి గారు, అలా పంది రూపంలో వెళ్ళవలసి వచ్చింది, భూమిని చాపగా చుట్టి అక్కడ దాక్కుంటే ఈయన వరహావతారంలో తవ్వుకుంటూ వెళ్లి తీసుకురావాల్సిన గోసపడింది అని దేవతలు పడ్డ కష్టము మనుషులు పడ్డట్టుగా వర్ణిస్తున్నారు తప్ప నేటికి మనుషులు పడే కష్టాల గురించి ఎవడు మాట్లాడట్లేదు మిత్రులారా. కాబట్టి యువతని, నేటి తరాన్ని చైతన్యం వైపు నడిపించాలంటే ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడి మట్టి మనుషులు, ఇక్కడి మట్టి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం దాస్య శృంఖరాల అంతమొందించడానికి ప్రాణాలని తృణప్రాయంగా వదిలిన వీరుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం చదవాలి. నేర్చుకోవడం కోసం కాదు, ఎదుటి వాళ్ళకి వివరించడం కోసం చదవాలి. ఆ గ్రంథాలు ఉండాలి, ఆ డేట్స్ మనకి తెలిసి ఉండాలి, ఆ ఘటనలు, సంఘటనలు వాళ్ళకి ఎదురు వాళ్ళకి అర్థమయ్యే భాషలో వివరించే శక్తి మనం సంపాదించుకోవాలి మిత్రులారా. ఈ సంఘ సంస్కర్తలే కాదు, ఒక శాస్త్రవేత్తలు, పోరాట వీరుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అనేక మంది శాస్త్రవేత్తల జీవితాలు కూడా పోరాటమే. మొన్న వచ్చిన ఒక దొరసాని అనే సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, అయ్యా మీరు తుపాకు బట్టి చేసే పోరాటం విప్లవమే అయితే ఆ దొరసాన్ని పెళ్లి చేసుకునే పోరాటం నాది కూడా ఒక విప్లవమే అని చెప్తాను. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎరకల సోదరుడు తన బిడ్డని ప్రేమించిందని ఒక మాల కులానికి చెందిన ఆమె ఆత్మకూరు మండలంలో చంపేసింది. ఒక ముదిరాజు కులానికి చెందిన అమ్మాయి తను ఇంకో చాకుల అబ్బాయిని ప్రేమించిందని ఆ సిద్దిపేట దగ్గర, హుస్నాబాద్ దగ్గర ఒక గౌరవెల్లిలో సొంత కూతురుని చంపేశారు మిత్రులారా. ఈ రోజు పత్రికను కూడా తీసి అన్ని పత్రికలు క్షుణ్ణంగా చూస్తే ఎక్కడో ఒక చోట కులం తక్కువ వారిని ప్రేమించడనో, ఎక్కువ వారిని ప్రేమించడనో, చంపడమో, విడదీయడమో, ఆత్మహత్య చేసుకోవడమో లాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి భగత్ సింగ్ స్ఫూర్తితో ఇప్పుడున్న సమాజంలో అనేక సమస్యల మీద మనం యువతని కార్యోన్ముఖుల్ని చేయాలి. యువత శక్తివంతమైంది. ప్రపంచంలో అత్యధిక జనాభా యువత కలిగిన దేశం ఇది. కాబట్టి ఆ యువత మెదడు నిండా భక్తిని, దైవాన్ని, అభూత శక్తుల్ని, పైనేడు కిందేడు లోకాలని, వాళ్ళ శ్రమను వాళ్ళు నమ్మకుండా కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళకు నూరిపోసి అచేతనులను చేస్తుంది. కాబట్టి వాళ్ళను స్ఫూర్తి నింపడం కోసమే భగత్ సింగ్ తప్ప ఇప్పుడు నువ్వు భగత్ సింగ్ కి జై అన్నంత మాత్రాన భగత్ సింగ్ వచ్చేది లేదు. ఆయన ఫోటో పెట్టుకున్నంత మాత్రాన ఆయన పైన చూసి సాటిస్ఫై అయ్యేది లేదు.
ఆ ఫోటో అయినా ఆ స్ఫూర్తి సభలైనా ఎదుటి వాళ్ళకి స్ఫూర్తిని నింపి తాను బతుకున్నాడు ఎందుకు, తాను తింటున్నాడు పంటున్నాడు, తన బతుకు తాను బతుకుతున్నాడు, ఇంకా చేయాల్సింది ఎంత ఉంది, తాను ఏం చేస్తున్నాడు అనే ఒక బాధ్యతని కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసమే అది ఒక వంక మిత్రులారా. ఈరోజు భగత్ సింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా అంతే. ఆయన బొమ్మ పెడితే ఏమొచ్చేది, ఆయనకి ఆయన విరిగేది ఉన్నదా ఉరిగేది ఉన్నదా? ఏమీ లేదు కదా. ఆయన శిఖరం అంతా ఆల్రెడీ ఉన్నాడే కదా. కాబట్టి ఆ బొమ్మ చూస్తే స్ఫూర్తి పొందుతారనో, ఆ బొమ్మ చూసినందుకైనా ఆ రచనలు చదువుతారనో, ఆయన దేనికోసం పనిచేశాడో దానికోసం మనవాళ్ళు కూడా పనిచేస్తారనే ఒక ఆశ ఆకాంక్ష కోసమే విగ్రహాలు పెడుతున్నారు మిత్రులారా. కాబట్టి మనం సంఘాలు పెట్టేది ఇంతకంటే తీవ్రవాద సంఘాలు పెట్టారు, ఇంతకంటే త్యాగాలతో కూడిన సంఘాలు పెట్టారు, ఇంకా బయటికి పేరు చెప్పుకోలేని సంఘాలు పెట్టారు. తాను ఆ బాధ్యులని చెప్పలేని వాళ్ళు పనిచేసి కూడా తమ పేర్లు రాయని అక్షరాలు రాసిన రచయితలు ఉన్నారు. ఆ కరపత్రం వ్యాసం రాసిన తన పేరు చెప్పుకొని వాళ్ళు ఉన్నారు. ఆ పాట తాను రాసినట్టుగా చెప్పని వాళ్ళు ఉన్నారు. ఆ పుస్తకం మొత్తం నిప్పు కణికలు కుప్పగా చేసిన ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి తన పేరు చెప్పుకొని వాళ్ళు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తూ పేరే చెప్పుకోకుండా ఉన్నారు. మనం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక సంఘాన్ని పెట్టుకున్నాము. ఇది అసాంఘిక కార్యక్రమాలు కాదు, రాజ్యాంగ వ్యతిరేకమైనది కాదు, ప్రభుత్వాన్ని కూల్చేది కాదు, రాజకీయాలకు వ్యతిరేకమైనది కాదు, ప్రజల కోసం పనిచేసేది, ప్రజల్లో ఉన్న అజ్ఞానం అసమానతలు సామాజిక రుగ్మతలపై పనిచేసే ఒక చట్టబద్ధమైన సంఘం మనది. పట్టపగలు పనిచేసే సంఘం. మనం అడిగి పోనక్కర్లేదు, రాత్రులు మీటింగ్ పెట్టుకోనక్కర్లేదు. మనం అందరం ఎప్పుడైనా ఓపెన్ గా ఎవడైనా రికార్డు చేసుకో, ఎవడైనా మాట్లాడుకో. అబద్ధం మాట్లాడదు మిత్రులారా, తప్పు మాట్లాడదు మిత్రులారా, ఈ సమాజానికి చేడు చేసే విషయం మాట్లాడదు మిత్రులారా. మనం ప్రభుత్వాన్ని కూల్చడానికో లేదా శాంతి భద్రతలు దెబ్బతీయడానికో, ఒక మతాన్ని నరకడానికో చంపడానికో, ఒక కులాన్ని అవమానించి బాధ పెట్టడానికో, ఒక మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికో మాట్లాడుకోనక్కర్లేదు మిత్రులారా. సమస్య గురించి చర్చించుదాం, దాని పరిష్కారానికి ఉన్న మార్గాలను సూచించుదాం. మనతో కలిసి వచ్చారని సమీకరించి పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చాలా ఫేర్ గా ఇందులో పోలీస్ ఆఫీసర్లు ఉన్న భాగస్వామ్యం చేద్దాం. ప్రజాప్రతినిధులను కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచారో నాకు సంబంధం లేదు. ఆ నియోజకవర్గానికి అతనే చట్టబద్ధమైనటువంటి చట్టాలు చేసే వ్యక్తి కాబట్టి అతన్ని భాగస్వాములను చేద్దాం. అధికారి వ్యక్తిగతంగా ఏ కులముడు అయి ఉండొచ్చు, కానీ తన భుజం మీద 2 నక్షత్రాలు ఉన్నాయా, 3 సింహాల బొమ్మ ఉందా, అతను ఏ పోలీస్ అధికారి, అతనికి ఆ బాధ్యత ఉంది. చట్టం ఆయనకి లాఠీ ఇచ్చింది, తుపాకీ ఇచ్చింది. కాబట్టి కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా ప్రతి వ్యక్తి ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ఆ ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడేలాగా, కలిసి వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత మనకుంది. ఆ క్రమంలో మహనీయుల జయంతులు వర్ధంతులు చేద్దాం, రకరకాల సైన్స్ డేలు జరుపుదాం. మన పుట్టినరోజు, మన పెళ్లి రోజు, మనం గృహంలోకి వచ్చే రోజు, మనం పెళ్లి చేసుకునే రోజు, మన పిల్లల పుట్టినరోజు, ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి 10-20 మంది 100 మంది కూర్చుని మాట్లాడుకొని ఇంకా ఏం చేయాల్సి ఉందో కర్తవ్యాన్ని గుర్తెరిగి ముందుకు సాగుదాం మిత్రులారా. ఈ రోజు చదువు అంటే అక్షరాలు చదువుకొని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకొని పై చదువుకోయి అన్ని అయిపోయాక ఏదైనా ఒక ఉద్యోగం వస్తే చాలు అనేటువంటి బతుకులోకి ప్రజలు వెళ్ళిపోయారు. క్రియేటివిటీ చచ్చిపోతా ఉంది, ప్రత్యేకంగా ఆలోచించడం చచ్చిపోతా ఉంది, బతుకు మీద ఆశ చచ్చిపోతా ఉంది. ఏదైనా చిన్న సమస్య వస్తే దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఎలా అధిగమించాలనేటువంటి ఆ స్థైర్యం మనిషిలో కోల్పోతున్నారు. ఆడవాళ్లపై దాడులు పెరిగిపోతా ఉన్నాయి, చిన్నల పిల్లలపై దాడులు జరిగిపోతా ఉన్నాయి, కుల వైషమ్యాలు పెరిగిపోతా ఉన్నాయి, మతాల మధ్య దూరం పెరిగిపోతా ఉన్నది, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, సోదరాభావం లేదు. ఇదంతా నిర్మించాల్సింది మనలాంటి వాళ్ళే. మనకంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం కూడా చేద్దాం, అవసరం వచ్చినప్పుడు కలిసిపోదాం, అవకాశం ఉంటే కలుపుకుందాం, కొత్త వాళ్ళని గుర్తించి ముందుకు సాగాలని ఈ భగత్ సింగ్ స్ఫూర్తి సభల పేరుతో మనం సమావేశాలు పెట్టుకున్నాం మిత్రులారా. ఎన్నో విషయాలు యూట్యూబ్లో నేను వివరించాను, మళ్ళీ వివరించుకుందాం. మీరు కూడా చదివి మీ స్థాయిలో వీడియోలు చేయాలని, చూడాలని, ఆలోచించాలని, మీ సమయాన్ని సమాజానికి ఇవ్వాలని, మీ జ్ఞానాన్ని ఇవ్వాలని. మీ గొంతే ఆయుధం కావాలి తప్ప మీ చేతిలో ఆయుధం అక్కర్లేదు. మీ క్రమశిక్షణ మిమ్మల్ని రక్షిస్తుంది. మన సంఖ్యాబలమే మన బలం, గుర్తుపెట్టుకోండి. మన జ్ఞానమే మన ఆయుధం. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘ కార్యకర్త అక్కడ ఉన్నాడంటే జ్ఞానం వెల్లివిరియాలి, క్రమశిక్షణ వెల్లివిరియాలి, ఆలోచనలు అక్కడిలా ఏరులై పారాలి, ఎంతో మందిని చైతన్యపరచాలి మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ భగత్ సింగ్లు అవుతారని, ప్రతి ఒక్కరూ బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లు అవుతారని, ప్రతి ఒక్కరూ మీ స్థానికంగా మీరే ఉపన్యాసకులుగా, మీ ప్రాంతంలో మీరే ఎంఎన్ఎస్ అధ్యక్షులుగా, మీ ప్రాంతంలో మీరే ఎంఎన్ఎస్ ప్రతినిధులుగా, మీ ప్రాంతంలో మీరే అజ్ఞానానికి, దోపిడికి, పీడనను ప్రశ్నించే వ్యక్తులుగా నిలబడాలని, ఆ క్రమంలో మీ చుట్టూ మంచి స్నేహ వాతావరణం, జ్ఞాన వాతావరణం, విలువలతో కూడిన వాతావరణం ఏర్పరచుకోవాలని. ఎవడు మన శత్రువు కాదు, ఏ మతము, ఏ కులము, ఏ వ్యక్తి మనకు శత్రువు కాదు. అందరితో స్నేహంగా ఉంటూనే ఒక చైతన్యాన్ని కలిగించడానికి మనం ఏ మేరకు ప్రయత్నిస్తామో ఈ భగత్ సింగ్ స్ఫూర్తి దినం రోజు మీరందరూ ఒక ఆలోచనకి, ఒక నిర్ణయానికి రావాలని హృదయపూర్వకంగా కోరుతూ, నాకంటే ముందుగా మాట్లాడే వాళ్ళు చక్కగా మాట్లాడారు, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, మరి కనీసం 20 మంది వచ్చినా చాలా అనుకున్నాం, 32 మందితో మనం ముందుకు సాగుతా ఉన్నాం. ఇది ఒక 50 మంది కావాలని కలలుగా ఉంటా ఉన్నాం. అన్ని మండలాలు
హన్మకొండలో ఉన్న 14 మండలాలు, వరంగల్లో ఉన్న 13 మండలాలు, 27 మండలాల్లో మనం పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకోవాలని, ప్రతి మండలానికి ఒక 10 మంది చొప్పున, ప్రతి గ్రామానికి ఒక్కరు వేసుకుంటే ఒక్క హన్మకొండ జిల్లాలోనే 170 గ్రామాలు ఉన్నాయి, వరంగల్ జిల్లాలో 150 గ్రామాలు ఉన్నాయి, 300 పైచిలకు గ్రామాలు ఈ 2 జిల్లాల్లో ఉన్నాయి. మరి 300 గ్రామాల్లో నుంచి ఒక్కొక్కరిని మనం తయారు చేయగలిగిన మన గొంతు వినిపించే వాళ్ళు ఉంటారు మిత్రులారా. ఒక్కో ఊర్లో 1000 మంది ఉంటారు, ఒక ఊర్లో 5000 ఉంటారు, కొన్ని గ్రామాల్లో అయితే 10,000 20,000 మంది ఉన్న పట్టణాలు ఉన్నాయి, 50-20 లక్షల మంది ఉన్న పట్టణాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 జిల్లాల్లో మన సంఖ్యను పెంచుకోవాలని, మనలాంటి వాళ్ళని పెంచుకోవాలని, అన్ని ప్రజా సంఘాలతో స్నేహంగా ఉంటూనే మన ఆలోచనతో ఉన్న వాళ్ళని కూడా ఐక్యం చేయాలని సందర్భంగా కోరుతూ, ఇంతసేపు నా ఈ మాటలు విని మీరందరూ నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.